ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, దయచేసి ఈ సమయంలో మనము ఒక అర్ధగంట సేపు దేవుని యొక్క మాటలను చూసుకున్నాం. క్రీస్తు యేసు నామములో ఈ యొక్క పగలు మరొకసారి ఆయన సన్నిధిలో ఉండడానికి లేక ఆయన ఆరాధించడానికి దేవుని వారికి ఈ సమయం ఇచ్చినందుకు, దేవుని వాక్యం మనతో మాట్లాడడానికి సిద్ధపడుతుండగా లేక ఆ మాటలను మనం విని ఆయన రాకడి కొరకు మనం సిద్ధపడదాం. ఈరోజు మరి కొన్ని సంగతులను మనం ఈరోజు నేర్చుకోబోతుండగా ఆ మాటలు బట్టి ప్రభుకి మహిమ కలిగినట్లు మనందరం కూడా ఆయన మాటలకు విధేయత కలిగి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. శ్రమలు ఎందుకు వస్తాయి? క్రైస్తవ బిడ్డలారా గమనించండి. క్రైస్తవ పిల్లల వేరేంటి, క్రైస్తవ బిడ్డలైన మనకి సౌండ్లేదు చూపిస్తాయి. దేవునికి మహిమ కలుగుతాక శ్రమలు ఎందుకు వస్తాయి? క్రైస్తవులు అయిన మనము లేక దేవుని పిల్లలుగా ఉన్న మనకి శ్రమలు ఎందుకు మనకి వస్తున్నాయి? శ్రమలు ఎందుకు మన మీద నడుస్తున్నాయని శ్రమలను గురించి మనం చాలాసార్లు తలుస్తూ ఉంటాం. దేవుని పిల్లలమైన మనకు శ్రమలు అనేది సాధ్యమే, కానీ ఆ శ్రమలు వెనకాల దేవుని బిడ్డలారా ఏమి దాగున్నది అనే విషయాన్ని ఈరోజు మనము కొంచెం మనం ఆలోచించినట్లయితే లేక మనం తెలుసుకున్నట్లయితే బైబిల్ నేర్పించేది లేక దేవుడు నేర్పించేది ఏంటంటే, శ్రమలు అందరికీ ఉన్నాయి. అందరికీ అంటే చర్చ్కి, ప్రార్థనకి, దేవుని సన్నిధిలో సాగడింటి వారికి శ్రమలు ఉన్నాయి. శ్రమలు ఎందుకు వస్తాయి అని అంటే, విధేయత నేర్చుకోవడానికి శ్రమలు వస్తాయి. అంటే మీకు ఒక అర్థం అవ్వాలి. అంటే విధేయత నేర్చుకోవడానికి శ్రమలు మనకు వస్తాయి. ఎవరికి విధేయత అంటే దేవునికి విధేయత. దేవునికి విధేయతగా ఉండడం కొరకు శ్రమలు వస్తాయి. మీరు బైబిల్ చదివినప్పుడు ఇశ్రాయేలు చరిత్ర, ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలో దేవుడు ఇశ్రాయేలీల మధ్య కొన్ని శ్రమలను చోటు చేసుకుంటాయి, కొన్ని శ్రమలు వస్తాయి. ఈ తర్వాత కూడా వారు కానాను దేశం కూడా వచ్చిన తర్వాత కూడా కొన్ని శ్రమలు చోటు చేసుకునే వాళ్ళకి. ఎందుకు వాళ్ళకి అలాంటి శ్రమలలో ఉన్నారు అంటే, విధేయత నేర్చుకోవడం కోసమే శ్రమలు. అంటే ఆ ప్రజలు, ఆ జనాంగం విధేయత నుంచి తొలగిపోయారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఒక మాట బైబిల్లో ఉంటుంది. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు శ్రమ పడతారు. శ్రమ పడితే ఆ శ్రమలు, ఐగుప్తు దేశంలో పడుతున్న శ్రమలను పడినప్పుడు వాళ్ళు తిరిగి దేవుని దగ్గరికి చేరుకోవాలని లేక దేవునికి చెప్పుకోవాలని వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. అది మనం ఆలోచించినప్పుడు
లేక అది మనం గమనించినప్పుడు వాళ్ళు అంతకుముందు విధేయులుగా లేరు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినట్టు వారుగా లేరు అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. ఇది నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో చెప్తారు ఈ మాట. ఆ మాట ఒక్కసారి చదివి ముందుకు వెళదాం. ఆ ఒక్క మాట చదివి మనం దేవుని యొక్క వాక్యంలో వెళ్దాం. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 23-24 వచనం చదువుదాం. చదువునప్పుడు అలాగున అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న ఎట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మరద పెట్టుచుండగా తమ ఎట్టి పనులను బట్టి వారు పెట్టిన మన దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇసాకు, యాకోబు తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునేను. దేవుడు ఇశ్రాయేలును చూచి దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. సరిపోతుంది. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు విధేయత చూపించారో దేవుడు వాళ్ళని చూసినట్లుగా మనం చూస్తాం. శ్రమలు ఎందుకు వస్తాయి అని అంటే ఇశ్రాయేలీయులకు శ్రమలు వచ్చాయి. వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు శ్రమలు. విధేయత నేర్చుకోవడానికి కొరకని మీకు చెప్పాను. నిజంగా విధేయతని అంటే వీళ్ళు దేవుని పిల్లలైంది విధేయతలు దేవునికి విధేయులుగా బ్రతికినట్లుగా బ్రతకలేనట్లుగా మనకు కనిపిస్తుంది. వీళ్ళు ఇలాగా ఇశ్రాయేలీయులు ప్రయాణంలో అంటే అరణ్య ప్రయాణంలో కానీ కానాను ప్రయాణంలో కానీ వీళ్ళు చాలాసార్లు విధేయత లేకుండా బ్రతికినప్పుడు వాళ్ళకి శ్రమలు వచ్చాయి. తిరిగి వాళ్ళు విధేయత కలిగినప్పుడు దేవుడు కృప చూపారు. కనుక శ్రమలు ఎందుకు వస్తాయి అంటే విధేయత నేర్చుకోవడం వల్ల శ్రమలు వస్తాయి. అందుకే ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. 5వ అధ్యాయం ఏప్రిల్కు 5వ అధ్యాయం 8వ వచనం అవసరమా? ఆయన కుమారుడయ్యుండి చూడండి, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. అంటే శ్రమల వలన మనము ఏం నేర్చుకుంటాము అంటే విధేయత నేర్చుకుంటాము. అంటే ఎవరికి విధేయత అంటే మొట్టమొదటిగా ఈ లోకంలో దేవునికి విధేయత కలిగిన వాళ్ళు అందరికీ విధేయత కలిగి ఉంటారు. ఈ విషయం మర్చిపోకూడదు. దేవునికి విధేయత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా అందరికీ విధేయత కలిగే ఉంటారు. ఇది మనము పరమసత్యం, మనకి దేవుడు నేర్పించినటువంటి విషయం ఇది. కుమారుడయ్యుండి ఈయన తనకు వచ్చిన శ్రమల వలన ఏం కలుగున్నాడంటే విధేయత కలుగుతున్నాడు. గనుక శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, లేకపోతే శ్రమలు పడుతున్నప్పుడు, శోధనలు పడుతున్నప్పుడు మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దేవునికి విధేయులై ఉండాలి. ఎక్కడో ఆయనకి మనం విధేయులుగా బ్రతకలేదు అనే విషయాన్ని అర్థమవుతుంది. ఎక్కడో ఆయనకి విధేయతగా ఉండడానికి మనము దూరం అయిపోయాము అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. గనుక మనకి శ్రమలు చూసి బాధపడడం కాదు, కానీ శోధనలు చూసి బాధలు చూసి బాధపడడం కాదు, ఏంటి పరిస్థితి అని అనుకోవటం కాదు. కానీ ఈ శ్రమ దేవుని దగ్గరికి చేరడం కొరకు, లేక నేను విధేయత కలిగి ఉండటం కొరకు దేవుడు ఈ యొక్క విషయాన్ని నాకు నేర్పిస్తున్నాడు అనే సంగతిని మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన వారిగా మనం ఉన్నాం. అది ఎవరైనా సరే, భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా
విధేయత కలిగి ఉండాలి. దేవునికి విధేయత కలిగి ఉండడం అంటేనే వాక్యంకు విధేయత కలిగి ఉండడం. గమనించండి, దేవుడు మనకు తండ్రి. ఆయన మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. మనకి ఆయన కదా నేర్పిస్తాడు. ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అనేది మనకు నేర్పిస్తాడు విధేయతగా ఉండడం. అలాగే భూమి మీద తల్లి అయిన వారు, తండ్రి అయిన వారు, పెద్దలైన వారు కూడా ఉంటారు. వాళ్ళు కూడా కొన్ని సంగతులు మనకు నేర్పిస్తారు. వాళ్ళకి విధేయులై మనము జాగ్రత్తగా బ్రతికేమనుకోండి, రేపన్న రోజున మన బ్రతుకులన్నీ కూడా ఎలాగుంటాయంటే మంచిగా ఉంటాయి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే బాగుంటుంది. గనుక ప్రతి విషయాన్ని మనం విధేయత చూపినప్పుడే మనం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. కనుక ఒక శ్రమ నీకు వస్తూ ఉన్నప్పుడు, ఒక శ్రమ కలుగుతున్నప్పుడు దేవుని పిల్లలైన వారు, దేవుని కుటుంబం అయిన వారు విధేయత కలిగి ఉండటం చాలా ముఖ్యమైన విషయం అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా శ్రమలు ఎందుకు వస్తాయి అని అంటే విధేయత నేర్చుకోవడమే కాదండి, అవిధేయత వలన కూడా వస్తుంది. రెండవది ఏంటంటే, మొదటిది విధేయత నేర్చుకోవడం వలన అంటే బైబిల్ను చెప్పినట్లుగా బైబిల్ మనకు చెప్పినట్లుగా వాక్యం మనతో మాట్లాడుతున్నట్లుగా మనం లోబడాలి. కొంతమంది పెద్దవారు చెప్తారు, కొన్ని కుటుంబాల్లో చెప్తారు, ఇలా చేసుకోవాలి, ఇలా ఉండాలి అని మనతో మాట్లాడతారు. మనం విధేయత చూపమనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు బాగానే ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత మాత్రం చాలా శ్రమలు వస్తాయి. కనుక దయచేసి దేవుడు చెప్పినా, లేకపోతే మన వెనకాల పెద్దవాడు చెప్పినా, నేను చిన్నవాడిని, నాకన్నా పెద్దవాడు ఉంటారు, వాళ్ళు కూడా చాలా విషయాలు నాకు చెప్తారు. ఒకవేళ ఆ విషయాన్ని నేను ఆలకించలేదనుకో, వెళ్ళలేదనుకో, ఇప్పుడు బాగానే ఉంటుంది నాకు, ఇప్పుడు మంచిగానే ఉంటుంది. నా గురించి చెప్తున్నాను. రేపన్న రోజున అంటే ఒక రోజు ఉంటుంది, అయితే ఆ మాట నాకు ఉపయోగకరమైంది, అది మంచిది, అది ఆ మార్గం. కనుక అది నేను వినలేనప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరిగా నాకు శ్రమ పడవలసిన పరిస్థితి నాకు ఉంటుంది. అలాంటి పరిస్థితిలో నేను దానిని ఏం చేయాలంటే నిదానించి, నిలబడి ఆలోచించి, అది ఎంతవరకు అనే దాని గురించి నేను ఆలోచించినప్పుడు, లేకపోతే అది చేయడానికి నేను ఇష్టపడినప్పుడు, రేపని దాని గురించి మరి నేను శ్రమ పడకుండా ఉంటాను. బైబిల్ చెప్పింది, యేసు ప్రభు అన్నాడు, మీరు ప్రార్థించండి అని చెప్పి తన శిష్యులైన వారికి చెప్పాడు. శోధనలో పడకుండానట్లుగా, మీరు శ్రమలో పడకుండానట్లుగా ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే ఆయన ఎప్పుడు చెప్పాడు? వాళ్ళు అనుకున్నారు అప్పుడు గురించి అనుకున్నారు, అప్పుడు గురించి కాదు. తర్వాత రోజున వచ్చేటువంటి శ్రమ ఏముందో, కష్టం ఏముందో దాన్ని తప్పించుకోవడానికి దేవుడు మాట్లాడారు. అలాగే ఒక విషయాన్ని ఎవరైనా చెప్పినప్పుడు, ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు అది ఇప్పుడు బాగానే ఉండవచ్చునేమో, కానీ రేపు దినాన్ని గురించి ఆ విషయాన్ని మాట్లాడారనే సంగతి తెలుసు, నేను చేయాలో తెలిసేదండి, ఆ మాటని విని కొనసాగించాలి. అప్పుడు మనకి ఒక విధేయత చూపిన వారిగా మనం ఉంటాం. అప్పుడు మనం ఆ విధేయతకి కలిగిన పరిస్థితిని బట్టి మంచిగా మన మార్గాన్ని వేసుకోగలుగుతాం. అయితే అవిధేయత వలన కూడా, అంటే అవిధేయత అంటే వినకపోవడం వల్ల కూడా శ్రమలు వస్తాయి. ఆదికాండంలో ఒక మాట చదువు, 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయం 16-17 వచనం చదువుతాం. ఆదికాండం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసను, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కలుదువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దనని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి కనుక
నీ నిమిత్తము నేల శపించబడినది, ప్రయాసముతోను నువ్వు బ్రతుకు దినములన్నీ దాని దాని పంట తిండు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే అవిధేయత వలన శ్రమ వచ్చింది. ఇక్కడ దేవుడు ముందుగానే చెప్పాడు ఎవరికి, ఆదామునికి కానీ అవ్వకి కానీ చెప్పిన మాట ఏంటంటే, ఈ స్టోరీ మనకు తెలుసు, 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంతా కూడా మనకు తెలుసు. ఏంటంటే దేవుడు అన్నాడు, వృక్ష ఫలాలన్నీ తినండి, ఈ తోటలో ఉన్నట్టు వృక్ష ఫలాలన్నీ తినండి, కానీ ఇక్కడ మంచి చెట్లనిచ్చి వృక్ష ఫలం ఉంటుంది, అది మాత్రము దాని ఫలాలు మాత్రం తినద్దు అని చెప్పారు ప్రభు. ఈ మాటకి వీళ్ళు విధేయత చూపారా అని అంటే, ఈ అధ్యాయంలోనే ఇక్కడ రెండో అధ్యాయం లాస్ట్లోనే ఏం చేశారో తెలిసిన వాళ్ళు, ఇక్కడ మనకి చెప్పబడిన మాట ఏముందో తెలుసు అంటే, 3వ అధ్యాయంలోనే చెప్తాడు ఈ మాట. మొదటి వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్ప యుక్తి గలదైంది. అది అలాంటి ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ ఆ స్త్రీతో ఇది నిజమా అని చెప్పింది. అంటే నిజమా అని చెప్పిన కాడంటే అక్కడ సర్పానికి స్త్రీకి కాసేపు డిస్కషన్ అని మాట్లాడుకున్నట్లుగా మనం ఇక్కడ ఒక డాష్ కనబడుతుంది. డాష్ ఏంటంటే కాసేపు మాట్లాడుకున్నారు. అక్కడ గేట్ గీసేయడం అంటే ఏయో మాటలు అక్కడ జరిగాయి. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అని మనకు అర్థమైపోతుంది. అక్కడ ఏం మాట్లాడు, ఇది నిజమా, ఈ తోటలో ఉన్నట్టు చెట్లలో దీని ఫలం తినొద్దు అన్నాడా అంటే, అప్పుడు ఈ స్త్రీతో చెప్పుంటుంది, తోటలో నువ్వు తిరుగుతున్నావు కదా, నీ భర్త ఆదాము తిరుగుతున్నారు కదా, ఒకసారి తోటలో ఉన్నట్టు ఆ చెట్టుని నువ్వు ఎప్పుడైనా గమనించావా అని అడిగినప్పుడు గమనించావండి అన్నాడు. మరి వాటి పండ్లు ఎలా ఉంటాయంటే చాలా అందంగాను రమ్యంగాను చాలా చూడచక్కగా బాగుంటాయి. దాన్ని ఎప్పుడన్నా తిన్నారా అనే విషయాన్ని ప్రస్తావించారు. లేదు తినలేదు, తినకూడదని కూడా దేవుడు చెప్పాడు. మరి తోటలో ఉన్న పళ్ళన్నీ తింటున్నారా? అవును, ఇంటి తింటూ అన్నీ తింటున్నాము. ఏంటంటే మరి అవి తిన్నప్పుడు మరి ఎందుకు తినకూడదు మీరు అనే డిస్కషన్ అక్కడ జరిగింది. అందుకే అక్కడ ఏమన్నాడో తెలుసండి, ఇది ఇక్కడ ఆ స్త్రీతో డాష్ కదా, ఇది నిజమా అన్నాడు. అంటే నేను చెప్పిన మాటలన్నీ కూడా అక్కడ ఉంటాయి, ఇంకా చాలా జరుగుతుంటాయి. అయితే లేదు దేవుడు మీతో అబద్ధం ఆడుతున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు ఆ అవ్వ ఎవరి మాట ఏంటంటే సర్పం మాట వింది. సర్పంలో ఎవరున్నారంటే ఏమండి, సాతాను లేక అపవాది అనేవాడు ఉన్నాడు. దాంట్లో ప్రవేశించాడు. ఇప్పుడు సాహసించి ఆ స్త్రీ ఏం చేసింది, ఆ పండ్లు తినగానే కొన్ని పండ్లు తన భర్త ఆదామునికి ఇచ్చి వారు తినగానే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, దేవుడు చెప్పిన మాటకి విధేయత లేదు. గమనించండి, కొన్ని కార్యాలు మనకి ఎలా కనపడితే మంచిగానే కనపడుతుంటాయి, కానీ అది దేవుని దృష్టిలో మంచివి కావు. మన దృష్టిలో మంచిగా కనపడతాయి కొన్ని కార్యాలు, దేవుని దృష్టిలో మాత్రం అవి మంచివి కాదు. అది దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేయాలంటే, నీ దృష్టిలో అది మంచిది అనిపించడం కాదు, దేవుని దృష్టికి అది అనిపించి దేవుడు నీకు ప్రేరేపింపచేసి ఆ మార్గంలోకి నడిపిస్తే అది ఉంటుంది. ఇంకొకటి, మన ఎదుర్కొండగానే దాని క్రియలు తెలిసిపోతాయి, అది మంచిదా చెడ్డదా అని దాని క్రియలు మనకు తెలుస్తాయి. మీకు అర్థమవుతుంది, దాని క్రియలు మనకు తెలుస్తాయి. మనకి తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని చెడ్డది అనే విషయాన్ని ఆలోచించాలి. దేవుడికి ఏది ఇష్టం లేదో ఏమండి అది మనకి ఇష్టం ఉండకూడదు. అయితే దేవుడు వీళ్ళతో ఏమన్నాడు, దాని పండు తినడానికి వీలు లేదు అన్నాడు. ఏమండి, అన్ని పళ్ళు తినమన్న దేవుడు ఈ ఒక్క పండునే వద్దని ఎందుకంటాడు చెప్పండి? ఆయనకి ఇష్టం లేదు. మొదటిగా వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్ని తినమన్న దేవుడు ఈ ఒక్క పండును తినొద్దని అన్నాడు. మరి ఈ పండును
తినడం వలన నాకు నష్టం కలుగుతుందని దేవుడు నాకు చెప్పాడు. అయితే ఈ తోటలో ఉన్నటువంటి దేని ఫలమునైనా మీరు ఇక్కడ అంటున్నాడు, ఈ తోట చెట్లలో దీని ఫలము నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాడు. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు. చూడండి, ఈ తోటలో ఉన్నటువంటి ఫలములు తినకూడదని అన్నాడు ఆ దేవుడు అంటే లేదు, ఈ తోటలో ఉన్న అన్ని తినమన్నాడు కానీ ఇది ఒకటే తినొద్దు అని అన్నాడు. చూడండి, ఈరోజు దేవుని పిల్లల మీద మనం గమనించండి, ఆ సాతాను ఒక కుట్రకు లేకపోతే దాని యొక్క వాంఛకు, తన ఆలోచనకు మనసు పెట్టింది ఈ అవ్వమ్మ. ఎప్పుడైతే ఈ అవ్వమ్మ ఆ ప్రభావానికి లోబడిందో, ఆ పండు తీసుకోవడమే కాకుండా తనతో ఉన్నది, తన సావాసంతో ఉన్నది తన భర్త అయినంటే ఆదాము గారు కూడా ఇచ్చి దేవునికి అవిధేయులుగా అయిపోయారని బైబిల్ చెప్తుంది. అవిధేయ గమనిద్దాం. ఒక మాట చెప్పాలి అని అంటే, శ్రమ అక్కడి నుంచి ప్రారంభించబడింది. ఎక్కడి నుంచి? దేవునికి ఎప్పుడైతే అవిధేయత చూపించారో అప్పటి నుంచి ప్రారంభం చేశారు. కనుక శ్రమ ఎంత భయంకరంగా అంటే, చదువుకున్న మాటలు మనం గమనిస్తే ఎలాంటి శ్రమ అంటే, నీవు గర్భవతి అయి ఉంటావు కానీ, నువ్వు గర్భమును ధరిస్తావు కానీ, నువ్వు కనిని బిడ్డను చాలా ప్రయాసతో భారంతో నువ్వు కంటావు. ఇది పెద్ద శ్రమ కదండి, చాలా శ్రమ. అయితే ఇది స్త్రీతో చెప్పిన మాట. అయితే పురుషునితో చెప్పిన మాట ఏంటి తెలుసు అంటే, అప్పటి వరకు అతడు శ్రమటూడ్చి కష్టపడి చేసినట్లుగా బైబిల్లో లేదు. ఎప్పుడైతే అవిధేయత చూపారో అప్పుడు శ్రమ ప్రారంభించింది. కనుక ఆ శ్రమ ఎలా కనబడుతుందంటే, శ్రమటూడ్చి కష్టపడి నువ్వు భూమిని సిద్ధపరుచుకుని పప్పులు తినాలి అన్నాడు. నేల నీ గురించి ఏమైపోయిందంటే క్షమించబడింది. దేవునికి మహిమ కలుగునుగా. అంటే అవిధేయత వలన ఇక్కడ శ్రమ మనం చూస్తున్నాం. అవ్వ మీద శ్రమ, ఆదాము మీద శ్రమ. నేటి వరకు కూడా భూమి మీద నుండి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి అవిధేయత వలన శ్రమలు, ఇలాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శ్రమలను అనుభవిస్తూ ఉన్నారు. కనుక వాటి నుంచి మనం ఏం చేయబడాలంటే, చక్కగా దేవునికి విధేయత కలిగి ఆయనకు లోబడి మనం ఉంటే శ్రమ నుండి మనం తప్పించబడతాం. మూడోదిగా, సాతాను శోధన వల్ల కూడా మనకి శ్రమలు వస్తాయి. యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా సాతాను వల్ల కూడా మనకి కొన్ని శోధనలు వస్తాయి. మంచిగా ఉంటాము, మంచి భక్తి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, దేవుని కుటుంబంగా మనము మన పిల్లలు బ్రతకాలనుకున్నప్పుడు కూడా సాతాను ఏం చేస్తుందంటే, మన వైపు కన్నేసి మనలను, మన కుటుంబాన్ని, మన పిల్లలను కూడా ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటాడంటే శోధనలోకి, శ్రమలోకి తీసుకెళ్ళాలనుకుంటాడు. 2వ అధ్యాయం 7వ వచనం. అపవాది కాబట్టి అపవాది దేవుని సన్నిధి నుంచి బయలుదేరి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధల గల యోబును మొత్తినట్లుగా మనం చూస్తాం. ఏమంటే ఇక్కడ గమనించండి, అపవాది ఎక్కడి నుంచి బయలుదేరిందంటే దేవుని సన్నిధి నుంచి. మీరు అంటే సాతాను దేవుని సన్నిధిలోకి వస్తుందా? ఎందుకు రాదు, వస్తుంది. అక్కడికైనా వెళ్తుంది. సైతాను ఎక్కడికైనా వెళ్తుంది. దేవుడు ఆ స్వేచ్ఛ దానికి ఇచ్చేసాడు. కనుక ఆ చర్చిలోకి వస్తుందా, మన ఇంట్లోకి వస్తుందా, దేవుని పిల్లలంటే మన దగ్గరికి వస్తుందా అంటే అన్న దగ్గరికి వస్తుంది. అది యేసు ప్రభు సారి పేతురుని ఏమన్నాడంటే, పేతురు సాతాను నిన్ను ఏం చేస్తుందో తెలుసా, జల్లిట్లు వేసి జల్లిస్తుంది అనుకుంటాడు. మరి పేతురు అనేటువంటి వాడు దేవుని భక్తుడే కదా, అంటే సాతాను ఎవరి దగ్గరికైనా వెళ్తాడు. ఇంకా చూస్తే యేసు ప్రభు బాప్తిస్మం పొందుకుని అరణ్యంలో ఉండి 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత
ముగించుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే సాతాను యేసుప్రభు దగ్గరికి వచ్చి శోధించాడు. అంటే వాడు ఎక్కడికైనా వెళ్తాడు, ఎవరినైనా శోధిస్తాడు, ఎవరికైనా శ్రమను కలిగిస్తాడు. ఇక్కడ యోగు విషయంలో కూడా ఏం జరిగిందంటే ఇక్కడ గమనిస్తే సాతాను శోధన వలన అతనికి అపవాది అనబడే సైతాన్ని ఏం చేశాడంటే బాధలు కలిగిన ఒక శరీరానికి కొన్ని పుళ్ళను పుట్టించి వ్యాధిని పుట్టించాడు. ఈ వ్యాధి బాధ తన ఒక్కడికే కాదు, కుటుంబం అందరికీ శ్రమే. అది తన పిల్లలు అక్కడ శ్రమ పొందారు, తన భార్య శ్రమ పొందింది, అక్కడ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. ఒక రాజుగా, ఆ దేశానికి ఒక రాజుగా గొప్పవాడిగా ఉన్న వ్యక్తి ఒక దీన స్థితిలోనికి వచ్చాడు. గమనించండి, సాతాను ఒక్కసారి కానీ మనం శోధించడం ప్రారంభిస్తే మనకున్న ఆశీర్వాదాన్ని అంతటినీ కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. చూడండి, దేవుడు ఒకసారి మంచి ఆశీర్వాదకరంగా యోగుని ఉంచాడు. యోగు భక్తిని చూశాడు, విశ్వాసాన్ని చూశాడు. దేవుడు ఆ చూసిన విశ్వాసాన్ని బట్టి యోగు సంగతిని విరుగుదువా అని అడిగాడు. ఏం కాదు, అతన్ని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం, కంచి వేసావు కనుక నీ కాపుదల ఉంది కనుక అన్నాడు. లేదులే, నేను తీస్తాను, నువ్వు వెళ్ళు, అతని మీద కానీ అతని ప్రాణం మీద కానీ నువ్వు ఎటువంటి పరిస్థితులు తీసుకురాకూడదు అని చెప్పినప్పుడు, కానీ తన పిల్లల విషయంలో, తన భార్య విషయంలో, ఆస్తి విషయంలో, అన్ని విషయాల్లో చాలా భయంకర శోధించిన తర్వాత యోగుని కూడా శోధించడం ప్రారంభించింది. అంటే చాలా సమయాలలో మన భక్తిలో, మన విశ్వాసంలో కూడా, మన పరిస్థితుల్లో దేవుని కొరకు బ్రతుకుతుండగా మనకి కలుగుతున్నటువంటి ఆ శోధన శ్రమగా మార్చబడుతుంది. ఆ శోధన, ఆ శ్రమ యేసు ప్రభు ద్వారా కాదు కానీ సాతాను ద్వారా శ్రమలు మనకి వస్తాయని తెలియజేస్తారు. శ్రమలు ఎందుకు వస్తాయంటే విధేయత నేర్చుకోవడానికి వస్తాయని చెప్పాను, అవిధేయత వలన కూడా వస్తాయని చెప్తున్నాను. అలాగే సాతానిక ద్వారా కూడా మనం ఆ విధేయతను మనం కలుగుతుందని తెలుస్తుంది. అయితే శ్రమలు ఎందుకు వస్తాయంటే మనం సువర్ణంగా మార్చబడడానికి వస్తుంది. సువర్ణం అంటే బంగారము. ఈ ఒక బంగారాన్ని ఒక కంసాలి దాన్ని మరీ మంచి బంగారంగా చేయడానికి ఏం చేస్తాడంటే ఆ బంగారాన్ని తీసుకెళ్ళి నిప్పులో కాలుస్తాడు, అయితే అగ్నిలో వేసి ఏం చేస్తాడు, ఆ యొక్క బంగారంలో ఉండే మలిన ఉంటుంది చూసారా, మట్టి ఉంటుంది చూసారా, అదంతా కూడా అగ్నిలో వేస్తే అదంతా పోయి ఓన్లీ బంగారం మాత్రమే, శుద్ధ బంగారం మాత్రమే ఈ అగ్ని వలన సిద్ధపరచబడుతుంది. అలాగే శ్రమలు కూడా అగ్ని లాంటివే. సువర్ణంలాగా మార్చబడాలి అంటే ఒక శ్రమ మనకు అవసరం. మనం ప్రార్థనలోకి వస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు చాలా కొన్ని ఇబ్బందులు మనకి కనిపిస్తాయి, పెద్ద శ్రమలు అనేవి. అప్పుడప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం, ఎవరితో చెప్పగలిగిన పరిస్థితి మనకు ఉంటుంది, మనసులోనే ఉంటుంది, ఏడుకుంటారు. ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళు లేకపోతే ఇష్టమైన వాళ్ళని చెప్పుకుంటారు ఆ విషయాలు, ఆ బాధ. అది నాకు తెలుసు, పెద్దవాడిగా నేను చాలామందిని చూశాను, చాలా చోట్ల నేను ఎరుగుతున్న విషయం. అయితే ఇది దేవుని సన్నిధిలో ఒక భక్తిని, మన భక్తిని పెంపార చేయడానికి కొరకే ఈ శ్రమ వస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే సువర్ణంగా మార్చబడడానికి మనం ఒక కంసాలి చేతిలో బంగారం లేక మనం ఏం చేసి కంసాలి చేతికి మనం అప్పగించబడాలి. మనకి ఎప్పుడైనా శ్రమ వచ్చిందని నేను బాధపడకూడదు, మరి ఏడవకూడదు. నేను దేవుని చేతిలో ఒక సువర్ణం లాంటాను. అయితే నాలో ఏదైనా పొరపాటు ఉందేమో, మలినం ఉందేమో, దేవునికి ఇష్టం లేని ఏదైనా ఉందేమో, అందుకే దేవుడు నన్ను అగ్నిలో వేసి ఏం చేస్తున్నాడంటే నన్ను తిరిగి సువర్ణంగా చేయడానికి ఇష్టపడుతున్నాను. మన బైబిల్లోని యోబు గ్రంథం మళ్ళీ ఒకసారి చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే 23వ అధ్యాయంలో 10వ వచనంలో మాట్లాడతాడు. యోబు అన్ని శ్రమలు పొందాడు. మీరు చదువుకుంటూ 1వ అధ్యాయం నుంచి ఇలా చదువుకుంటూ వస్తే ఏమండి 23వ అధ్యాయం 13వ వచనంలో యోబు చెప్తాడు,
నేను నడిచి మార్గము దేవునికి తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను ఎలా మారుతానంటే, ఆయన నన్ను శోధించిన తర్వాత, లేకపోతే నన్ను శ్రమలని పులువులు వేసిన తర్వాత నేను ఎలా కనబడతానంటే సువర్ణం వలె కనబడతాను. దేవునికి స్తోత్రం కనబడతాను. కనుక మొట్టమొదటిగా మనము దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసంటే, మరి మనం బంగారం అని చెప్పాడు. ఒక విషయం మనం చూస్తే ఇలాపవాక్యంలో ఒక విషయం చెప్తాడు. ఈ బంగారం గురించి మాట్లాడతాడు. మీరు ఒకసారి చూడగలిగితే ఉంటే ఒకసారి చదువుతారు అన్నమాట. ఇలాపవాక్యాల్లోనే చెప్తాడు. ఇలాపవాక్యాల్లో చెప్తాడు ఈ విషయం. ఇలా విషయం జ్ఞాపకం చేస్తాను. ఇలాపవాక్యాల్లో రాయబడిన మాట మీకు చూద్దాం. మాట 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుతా తీసుకోండి. బంగారం ఏమైపోయిందంటే మందగలడం ఏంటండి? బంగారం మందగలడం ఏంటి అంటే, బంగారంలో ఏముందంటే దోషం ఉంది, మట్టి ఉంది. బంగారము ఎట్లు మందగిలిను? మేలిమి బంగారం ఎట్లు ఎలా మార్చబడింది అంటే, మేలిమి బంగారమే కానీ అది మార్చబడిందంట. మార్చబడింది అంటే ఆ బంగారంలోనికి ఏం సొరబడింది? మట్టి సొరబడింది అనమాట. మలినం సొరబడింది అనమాట. ప్రతి వీటి ఒక్క మాట ఇక్కడ ఈ బంగారం అని చెప్పుకున్నాం కదా, మందగిలిన బంగారం అని చెప్పాం కదండి. బంగారం ఏమో మార్చబడిపోయింది అంటే మార్చబడిపోవడం ఏంటి? కల్తీ బంగారం అయిపోయింది అనమాట. మార్చబడి ఇది ఎవరి గురించి మాట్లాడతాను కిందే రాశాడు. ఏం రాశాడు? మేలిమి బంగారముతో పోల్చబడిన అన్నాడు. అంటే బంగారానికి ఎవరు పోల్చాడు? సియోను పీకుమారులు అంటే ఎవరు? దేవుని పిల్లలకు పోల్చాడు. ఈ మాట కుమారులు కుమార్తెలు పోల్చాడు. అంటే బంగారంగా ఉండండి, మేలిమి బంగారంగా ఉండండి సోదరులు మందగిలిపోయారు, మార్చబడ్డారు. అంటే మొత్తానికి బంగారంలో తేడా వచ్చింది. ఇప్పుడు ఆ బంగారంలో తేడా వచ్చింది. బంగారాన్ని ఏం చేస్తాడంటే ఆయన శ్రమలకు గురి చేస్తున్నాడు. విలాపము అంటే మీకు తెలుసా? విలాపము అంటే ఏడవడం, దుఃఖించడం, ప్రలాపించడం అని అర్థం. అంటే ఇందులో ఇది ఎవరు రాశారో తెలుసా? ఈ విలాపవాక్యాలు ఎవరు రాశారో తెలుసా? ఇరిమియా రాశాడు. ఇదంతా ఇందులో 5 అధ్యాయాలు 6 అధ్యాయాలు ఉంటాయి. మొత్తం 5 అధ్యాయాలు ఉంటాయి. ఈ మొదటి నుంచి కూడా ఇర్మియా రాశాడండి. ఇది ప్రలాపించి ఏడుస్తూ రాస్తున్నాడండి. ఎవరి గురించి? యెరూషలేముని గురించి, సియోను పట్టణాన్ని గురించి రాస్తున్నాడు. సియోను యొక్క పట్టణం విశ్వాసులైన వారు, సహోదరులైన వారు, దేవుని ప్రజలైన వారు అందరూ కూడా ఒకప్పుడు బంగారం లాంటి వారు, పాల వంటి వారటండి. మీరు ఒక విషయం, యెరూషలేములో ఉన్నవాళ్ళంటండి వ్యక్తులంటే పాల లాంటి వాళ్ళటండి. పాలు ఎలాగ ఉంటాయి? తెల్లగా ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా నల్ల మసిబుగ్గా అయిపోయినట్టండి. దీనికి శ్రమలకి కనుక ఇందులో రాస్తారు ఇవన్నీ కూడా. నేను చెప్పేది ఏంటంటే తెలిసింటే, ఇక్కడ సియోను వాసులు లేక సియోని ప్రజలు, సియోను కుమారులు అని రాశాడు. వారెవరో కాదు కానీ ఈ రోజున సంఘానికి పోలుస్తున్నాడు, విశ్వాసులకు పోలుస్తున్నాడు. కనుక మనం సువర్ణంగా మార్చబడడానికి దేవుని చేతిలో అగ్ని ఉంది.
ఆ అగ్నిలో మనల్ని ఏం చేస్తున్నాడు? తీసుకెళ్ళి మనలో ఉన్న మందగిలిన పరిస్థితులన్నీ కూడా ఏం చేస్తున్నాడు? అగ్నిలో వేసి మందగిలిన పరిస్థితులు, ప్రార్థనలో మందగిల్లామా, విశ్వాసంలో మందగిల్లామా, వాక్యంలో మందగిల్లామా, పరిశుద్ధతలో మందగిల్లామా, అదేనండి దేవుని విషయాల్లో మేలిమి బంగారమైన నీవు మందగిల్లావట. అందుకు ఆ మందగిల్లిన పరిస్థితి నుంచి దేవుడు నేను ఏం చేయాలనుకున్నాడు తెలుసా? శుద్ధ సువర్ణంగా నేను చేసి దేవుని కొరకు ఒక మంచి సువర్ణమైనటి బంగారంగా తన చేతిలో ఉంచుకోవాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇది ఇలాగే ఉంచండి. రోమిలికి రాసిన పత్రిక చెప్తాడు, ఒక చక్కటి విషయం చెప్తాడు. అది చదువుదాం. పన్నెండో అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఆసక్తి విషయంలో అంటే మందగిల్లిన పరిస్థితి అనమాట. మందగిల్లిన పరిస్థితి కాక ఆత్మయందు తీవ్రత గలవై, ఇది అసలు విషయం. ఇందుకు బంగారం మందగిలిందంటే మందగిలటం వలన ఆసక్తి తగ్గిపోయింది, ఆత్మ చేత నడిపించడం తగ్గిపోయింది. రెండవది ప్రభువుని సేవించడం కూడా తగ్గిపోయింది. కనుక దేవుని పిల్లల మీద మనం గమనించవలసింది, యోబు అంటున్నాడు. ఆ మాట ఒకసారి చదివి ముందుకెళ్ళాం. 23:10 ఒకసారి చదువు. గమనించాలి, ఇది చాలా ముఖ్యమైనది. నేనే కానీ మీరే కానీ ఎవరైనా కావచ్చు, భూమి మీద ఉన్నంటే ప్రతి ఒక్కరు కూడా మనం నడిచే మార్గం దేవుడికి తెలుసు. ఆయన మనల్ని శోధించిన తర్వాత, ఆయన మనల్ని ఎందుకు శోధిస్తున్నాడంటే శ్రమలకు తీసుకువెళ్తున్నాడంటే ఒక మంచి బంగారంగాను ఉండాలనే ఉద్దేశంతో. మనం ఎప్పుడు మంచి బంగారాన్ని కోరుకుంటాం కానీ కదా, మరి మనమే మంచి బంగారాన్ని కోరుకుంటూ ఉంటుంటే దేవుడు ఇంకా మంచి బంగారాన్ని కోరుకోవడానికి దేవుడు మనం ఏం చేశాడో తెలుసంటే సిద్ధపరుస్తున్నాడు. కనుక శ్రమలు ఎందుకు వస్తాయంటే సువర్ణంగా మార్చబడ్డారు. పేతురు రాసిన పత్రిక క్షమించండి, యాకోబు రాసిన పత్రిక. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతాను. ఆ సహోదరులారా, సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా. ఆయన ఎంతో మీరు తెలుసుకొని ఉన్నారు అంటున్నారు. ఏమండి చూడండి, ఇంకా పేతురు రాసిన పత్రిక 1వ పేతురు పక్కనే ఉంటుంది చూడండి, 4వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుందాం. ప్రియులారా, శ్రమ వచ్చిందని మీరు, లేదా శోధన వచ్చిందని మా మహాశ్రమల గురించి ఆశ్చర్యపడవద్దు. సంతోషించండి. మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడిగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడిగా గాని, పర్ల జోలికి పోవువాడిగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు
కొరకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇక్కడ ఏమన్నాడంటే, మనము క్రైస్తవ బిడ్డలుగా మనము ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేయాలనుకున్నాడంటే, మనలో ఉన్నటువంటి ప్రతి దేవునికి విరుద్ధమైన భావాలన్నింటినీ కూడా తొలగించి సువర్ణంగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి ఇష్టపడుతున్న పరిస్థితులలో మనం దేవుని బిడ్డలుగా మన జీవితాలను దేవుని చేతులకు అప్పగించుకుని మంచిగా ఉండడానికి నేర్చుకున్నాం. కనుక ఇంకా 1-2 విషయాలు మనం చదువుకోవచ్చు. దేవుని మహిమ కొరకే ఈ శ్రమలు వస్తాయటండి. దేవుని యొక్క మహిమ కొరకు కూడా వస్తాయటండి శ్రమ. ఉదాహరణగా దేవుని మహిమ కొరకు శ్రమలు. బైబిల్లో ఒక కళ్ళు లేని వ్యక్తి కనబడతాడు. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటారు, ఇతను ఈ శ్రమను కళ్ళు లేకుండా శ్రమ అనుభవించడానికి, కష్టం అనుభవించడానికి, ఈ పరిస్థితి ఇతనికి ఎందుకంత శ్రమ అని యేసు ప్రభుని అడుగుతారు. వీడు కన్నవారు, లేకపోతే ఇతను ఏదైనా పాపం చేసుకుంటే, లేదు ఇతను పాపం చేయలేదు, ఇతను కన్నవారు పాపం కాదు, లేదు దేవుని మహిమార్థం కొరకే ఇతనికి ఈ శ్రమ, ఈ కళ్ళు లేకపోవడం. అంటే దేవుని మహిమార్థంగా కూడా దేవుడు కొన్ని శ్రమలు మన మీదకి రప్పిస్తుంటాడు. కనుక జాగ్రత్తగా ఉండాలి. దెస్సలోనికలో ఉన్న సంఘానికి రాస్తూ ఆ సంఘం కొన్ని కష్టాలు అనిపిస్తుంది, కొన్ని బాధలు అనిపిస్తుంటే అవి తట్టుకోలేక, వాళ్ళు భరించలేక, అంటే మానవ శరీరంలో ఉన్నారు కదా, భరించలేక ఏంటి కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు ఏంటి అని కుంగిపోతున్నప్పుడు ఈ విషయం అపోస్తలుడైన పౌలు తెలుస్తుంది. ప్రార్థన చేసి ఆ సంఘానికి రాస్తాడు, మీరేమి ఇబ్బంది పడకండి, ఇదంతా కూడా దేవుని మహిమార్థం మీ మీదకి వస్తుంది తప్ప అంటూ దెస్సలోనికీ మొదటి పత్రికలో రాస్తాడు. ఆ మాట కూడా చదువుతాం. దెస్సలోనికీ రాసిన పత్రిక మొదటి పత్రిక 5:16 అమ్మా. ప్రతి విషయమందును కృతజ్ఞాస్తుతి. ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చేయాలి? చిన్నదాని విషయంలో, పెద్దదాని విషయంలో, అన్ని విషయాలు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఏంటండి? సమస్తమును పరీక్షించి చూడండి, మేలైన దాన్ని చేపట్టండి, ఉండుడి, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కటి విషయం మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ 5వ అధ్యాయం ఈ విషయం 5వ అధ్యాయం దెస్సలోనికీలో రాసిన పత్రికలో ఆయన రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేయబట్టుడి అంటున్నాడు. అంటే ఆ దెస్సలోనికీ వారికి వచ్చినటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వాటి విషయంలో వాళ్ళు చాలా బాధాకరమైన పరిస్థితులలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ రాసిన ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లించి, ప్రతి విషయంలో కూడా, ప్రతి విషయం అంటే మీకు శ్రమే రాని, సంతోషమే రాదండి, ఆనందమే రండి, నష్టమే కలగండి, కష్టమే కలగండి, మీరు ఎలా ఉంటారో తెలుసంటే దేవుని మహిమార్థంగానే జరుగుతున్నాయి ఏదైనా. అంటే మీరు ఏం చేస్తారో తెలుసంటే దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి. దేవా నీకు స్తోత్రం, నాకు కష్టం వచ్చిందా దేవునికి స్తోత్రం, నాకు నష్టం వచ్చిందా దేవునికి స్తోత్రం, నాకు మేలు జరిగిందా దేవునికి స్తోత్రం, నేను మంచిగా ఉన్నానా దేవునికి స్తోత్రం. ప్రతి దానికి, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు తెలియచేయమని తెలియజేయగా చూస్తాం. కనుక ఈ శ్రమలు ఇంకా కొద్దిగా ఆలోచన చేస్తే మహిమ కొరకు వస్తుందండి. మహిమ కొరకు. మహిమ ఎలాంటి మహిమ కొరకు? పీతరు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో కోసం మాట చెప్తాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఆ ఒక్క మాట చదవండి.
చూడండి, ఇందువలన అని మనం ఆలోచన చేస్తే ఒక గొప్ప శ్రమ విషయంలో మాట్లాడారు. ఇందువలన మీరు ఉక్కిరి ఆనందించుతున్నారు, కానీ అవసరమును బట్టి నానావిధమైన శోధనలు కొంచెం కాలం ఆగండి. ఏంటంటే కొంచెం కాలము దుఃఖం కలిగించు. కొద్ది కాలమే అది దుఃఖం అంటే. కొద్ది కాలం అంటే దానికి అర్థం ఏంటండి? మనము ఈ శ్రమను అనుభవించి, ఈ కష్టాలు అనుభవించి, శోధన అనుభవించి, ఈ శరీరంలో ఉన్నంత కాలము ఏదైతే దేవుని కొరకు నష్టంగా ఎంచుకుని మనం బ్రతుకుతున్నామో, బ్రతికిన తర్వాత చనిపోతాము మహిమ కొరకే. అంటే పరలోకంలో మన శరీరాలు మనం మహిమ పొందబోతున్నాం, మహిమను ధరించబోతున్నాం. దాని కొరకు మనం ఈ భూమి మీద కొన్ని శ్రమలు అనుభవించాలి. చూడండి, అబ్రహాము కానీ లేకపోతే భక్తులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిలువరైన పట్టణము అనేటువంటి దాని కొరకు ఎదురు చూసి దేవుని మహిమను పొందాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కొంతకాలం కష్టపడ్డారు, కొంతకాలం బాధపడ్డారు. తినడానికి లేకపోయినా, కట్టుకోవడానికి లేకపోయినా, ఏ విషయానికైనా భక్తి విషయంలో భక్తిగా బ్రతికి ఆ భక్తిని చేస్తున్నప్పుడు మనం కొన్ని నష్టపోవటం వల్ల ఆ నష్టాన్ని పర్వాలేదులే దేవుని కొరకు నష్టపోదాం అనేటువంటి కాలము మన జీవితాల్లో బ్రతికినంత కాలం జరుగుతూనే వచ్చింది. అయితే ఆ పరిస్థితులలో కొద్ది కాలం శ్రమ అనుభవిస్తాం. 7వ వచనం అంటాడు, నశించిపో నా సువర్ణము. అంటే నశించిపోవడం అంటే సువర్ణం అంట. నశించిపోవడం అంటే సువర్ణంలో అంటే బంగారంలో ఎప్పుడైతే మట్టి ఉంటుందో, మట్టి పెరిగిపోద్దో, దాంట్లో మందగిలితనం ఉంటుందో, అది కొంతకాలానికి ఆ బంగారం ఏమైపోతుంది, క్షీణించిపోవడానికి ఖచ్చితంగా ఉంటుంది. నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరుచుకుంది కదా. చూడండి అగ్ని ఏం చేస్తుంది? ఒక సువర్ణమును దానిలో ఉన్న మట్టిని తీసివేయడానికి, పరీక్షించడానికి ఏ విధంగా అగ్ని దానిని పరీక్షిస్తుందో, అలాగనే ఇక్కడ చెప్తాడు మన విశ్వాసాన్ని గురించి కూడా దేవుడు పరీక్షిస్తాడు, లేకపోతే పరీక్షిస్తున్నాడు అని మాట్లాడతాడు. చదవండి. చూడండి, ఈ శోధన వల్ల పరీక్షగా నిలిచిందే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడ రాశాడనమాట, మహిమ కొరకు. ఇక్కడ మీరు నష్టపోవడం వల్ల, మీరు కష్టపడడం వల్ల, లేకపోతే దేవుని కొరకు బ్రతకడం వల్ల ఒకవేళ ఘనత రాకపోవచ్చేమో, మహిమ రాకపోవచ్చు, కానీ యేసు ప్రభు వారి రాకడ ప్రత్యక్షత అన్నది ఇక్కడ. ఆ ప్రత్యక్షతలో మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ఈ శ్రమలు పడుతున్న పరిస్థితుల్లో ఉన్న వారందరికీ ఘనత, మహిమ దేవుడు పరలోకమందు తన సంఘానికి ఇవ్వబోతున్నాడు, తన సంఘ బిడ్డలకి ఇవ్వబోతున్నాడు. ఆ యొక్క మహిమ కొరకే భూమి మీద ఏం చేద్దామంటే మనం చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ. శ్రమలు ఎందుకు వస్తాయి అని అంటే విధేయత నేర్చుకోవడానికి వస్తుంది. రెండవది, అవిధేయతగా మనం బ్రతికితే శ్రమలు వస్తాయి, సాతాను వలన శ్రమలు వస్తాయి. నాలుగవదిగా సువర్ణంగా మార్చబడడానికి వస్తాయని చెప్పాను. మరి దేవుని మహిమ కొరకు వస్తాయని చెప్పాను. ఇంకోటి మహిమ కొరకు వస్తాయి అంటాడు. ఆ మహిమ సంఘం ఎప్పుడు పొందుతుందంటే పరలోకము చేర్చబడిన తర్వాత మనం చేసినటి త్యాగానికి, మనం చేసిన ప్రార్థనకి, మనం చేసిన పరిచర్యకి, మనం చేసిన భూలోకములు దేవుని కొరకు ఏదైతే సత్క్రియలు చేశామో దానికి అంతా పరలోకంలో అక్కడ మనకు ఘనత ఉంటుంది. అక్కడ చేసిన దానికి మనకు మహిమ, దేవుడు మనకి మహిమార్థంగా అక్కడ మన ప్రతిఫలాలు ఉంటాయని ప్రభు చేస్తున్నాడు కనుక, చెప్తున్నాడు కనుక మనందరం కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికి భూమి మీద ఏం చేద్దామంటే ఇలాంటి కార్యాలు అన్నిటి విషయంలో జాగ్రత్త పడదాం. ప్రభు కొరకు దేవుని సన్నిధికి సిద్ధపడదాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు మనందరం ఇంట్లో ప్రభు దీవించుగాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. సర్వ చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా